ఏ రాజకీయ పార్టీకైనా ప్రజా అభిప్రాయమే ఫైనల్. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా వెళితే ప్రతికూల ఫలితాలు తప్పవు. అయితే ఈ విషయంలో వెనక్కి తగ్గిన వారే ప్రజల మధ్య నిలబడగలరు. కానీ ఈ విషయంలో ఏపీ మాజీ సీఎం జగన్ మొండిగా ముందుకు వెళుతున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా అమరావతి రాజధాని నిర్మాణంపై ఆయన అభిప్రాయం మారలేదు. ఇటీవల ప్రెస్ మీట్లో అమరావతిపై విముఖత చూపేలా మాట్లాడారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ఆ పార్టీ అనుకూల మీడియా, సోషల్ మీడియా గురించి చెప్పనవసరం లేదు. పేర్ని నాని లాంటి వ్యక్తి అయితే అమరావతిని ఉద్దేశించి చాలా తేలిగ్గా మాట్లాడారు. అమరావతి మునిగిపోతుందని ఒకరు, అక్కడ పెట్టుబడి పెట్టడం వేస్ట్ అన్నట్టు మాట్లాడారు. చివరకు వైసీపీ గెలిచినా జగన్ అమరావతి నుంచి పాలన సాగిస్తారన్న సకల శాఖ మంత్రి సజ్జలకు సైతం జగన్ క్లాస్ పీకినట్టు వార్తలొచ్చాయి. అమరావతి రాజధానిపై నాడు జగన్ సర్కార్ వ్యవహరించిన తీరు కూడా మొన్నటి ఓటమికి ఓ కారణం. కానీ దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు జగన్. 2014-19 ఎన్నికల్లో ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే 2 సార్లతో పోల్చుకుంటే 2024 ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన స్థానాలు చాలా తక్కువ. దానికి కారణం లేకపోలేదు. వ్యవసాయానికి సంబంధించి 3 సాగు చట్టాలను తీసుకువచ్చారు ప్రధాని మోదీ. దేశవ్యాప్తంగా దీనిపై రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజల సంతృప్తిని గమనించారు మోదీ. తాను ప్రవేశపెట్టిన సాగు చట్టాలపై ప్రజలకు అర్థమయ్యేలా చెప్పలేకపోయానని, అందుకే వాటిని రద్దు చేస్తున్నట్టు చెప్పి వెనక్కి తగ్గారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎప్పుడైతే సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నారో కొంత సానుకూలతగా మార్చుకోండి అని బీజేపీ, ఆ సాగు చట్టాలను వెనక్కి తీసుకోకుంటే మాత్రం బీజేపీకి మూల్యం తప్పదు. అయితే మొన్నటి ఎన్నికల్లో జగన్ 3 రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించారు. అయినా సరే వైసీపీ అమరావతిపై విషం చిమ్మడం మానలేదు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సైతం స్పష్టమైన సంకేతాలు పంపగలిగింది. ఇక మీదట అమరావతి రాజధానిని కదిలించలేరని తన చర్యల ద్వారా చెప్పింది. ఏకంగా కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ప్రధాన కార్యాలయాన్ని అమరావతిలో నిర్మించాలని భావిస్తోంది. 4 ఎకరాల భూమిని అమరావతిలో కొనుగోలు చేసింది. 12 కోట్ల రూపాయలు వెచ్చించి ఏపీ ప్రభుత్వం నుంచి ఆ భూమిని కొనుగోలు చేసింది రిజర్వ్ బ్యాంక్. అన్ని ఆలోచించి రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయానికి వచ్చింది. ఖచ్చితంగా అమరావతిని కేంద్రం చట్టబద్ధం చేస్తుందని తెలిసి ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. రిజర్వ్ బ్యాంకు పరిధిలో పనిచేసే 12 ప్రాంతీయ బ్యాంకులు సైతం తమ ప్రధాన కార్యాలయాలు నిర్మించనున్నాయి. ఈ నెల 28న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కార్యాలయ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. కేంద్రం నుంచి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే ఈ ఆర్థిక రంగ బ్యాంకింగ్ సంస్థలు ఏర్పాటు జరుగుతుంది. అంటే త్వరలో పార్లమెంట్లో అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించనుందన్నమాట.